ఇప్పటివరకు మన దేశంలోకి ఉగ్రవాదులను పంపి అనేక ఘాతుకాలకు పాల్పడిన పాకిస్తాన్ తాజాగా కొత్త కుట్రలకు తెరతీసింది. ఇందుకోసం ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటుంది. కీలక ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా లైవ్ ద్వారా అన్ని చూస్తున్నారు. ముఖ్యంగా భారత సైన్యం కదలికలను తెలుసుకుంటున్నారు. ఢిల్లీ పోలీసులు ఇటీవల కొందరు వ్యక్తులను అరెస్టు చేయడంతో ఈ గుట్టు రట్టయింది. ఈ 11 మంది సభ్యుల ముఠా పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్ రాష్ట్రాల్లో సీసీ కెమెరాలను అమర్చినట్లు బయటపడింది. వీరి దగ్గర మారణాయుధాలు కూడా బయటపడ్డాయి. రోడ్ల మీద సీసీటీవీ కెమెరాలు కనిపించగానే మనకు ఎంతో ధీమా. నేరాల నియంత్రణ, భద్రత, పర్యవేక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించడం, నేరస్తులను పట్టుకోవడం, సాక్ష్యాధారాలను సేకరించడంలో ఎంతో సహాయపడతాయి. ఇళ్లల్లో, వ్యాపార సంస్థల్లో, వీధుల్లో భద్రత కోసం సీసీ కెమెరాలు బిగించడం సర్వసాధారణమైపోయింది. సీసీ కెమెరా ఉందని తెలిస్తే నేరగాళ్లు భయపడతారు. మన దేశంలో దాదాపు అన్ని బహిరంగ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు కనిపిస్తాయి. వీటి ద్వారా నేరస్తులు, ఉగ్రవాదులు, అనుమానితుల కదలికలను గుర్తించడంతో పాటు ఎన్నో కీలక కేసులను ఛేదించిన సందర్భాలు ఉన్నాయి. కానీ అవే సీసీ కెమెరాలను మనపై నిఘా కోసం ఉపయోగిస్తే ఎలా ఉంటుందో ఊహించండి. ఇప్పుడు సీసీ కెమెరాలను చూస్తే అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మన దేశంలో జరుగుతున్న విషయాలను తెలుసుకోవడానికి పాకిస్తాన్ సీసీటీవీ కెమెరాలను ఉపయోగించుకోవడం బయటపడింది. ఢిల్లీ పోలీసులు ఇటీవల 11 మంది వ్యక్తులను పట్టుకున్నారు. వీరి దగ్గర 9 సీసీ కెమెరాలు, 4 తుపాకులు, 24 కార్ట్రిడ్జ్లు దొరికాయి. ఈ కేసులో అత్యంత ఆందోళన కలిగించే విషయాలు బయటపడ్డాయి. వీరు పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని సున్నిత ప్రాంతాల వద్ద సౌరశక్తితో పనిచేసే సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. పంజాబ్లోని జలంధర్, పఠాన్కోట్, కపూర్తలా, పటియాలా, మోగా, హర్యానాలో అంబాలా, జమ్మూ కాశ్మీర్లో కతువా, రాజస్థాన్లో బికనేర్, అల్వార్ వంటి ప్రాంతాల్లో కెమెరాలు అమర్చినట్లు గుర్తించారు. ఎందుకు పనిచేస్తున్నారని ఆరా తీస్తే ఈ ముఠాకు పాకిస్తాన్కు చెందిన గూఢాచార సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు బయటపడ్డాయి. ఈ ప్రాంతాల్లో సైనిక దళాల రాకపోకలు ఎక్కువగా ఉండటం, అంతర్జాతీయ సరిహద్దులకు సమీపంగా ఉండటం వల్లే ముఠా వాటిని లక్ష్యంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ ముఠా సైనిక స్థావరాల కదలికలను కనిపెట్టడానికి సోలార్ పవర్తో నడిచే సీసీటీవీ కెమెరాలను రహస్యంగా ఏర్పాటు చేసినట్లు గుర్తించిన పోలీసులు షాక్ తిన్నారు. ఈ కెమెరాల్లోని మొబైల్ యాప్ల ద్వారా పాకిస్తాన్కు లైవ్ వీడియోలు వెళ్తున్నాయి. ముఠా సభ్యులు నకిలీ గుర్తింపులతో సిమ్ కార్డులు తీసుకుని ఈ వ్యవస్థను నిర్వహించినట్లు తెలిసింది. ఢిల్లీ పోలీసులు ఈ ఉగ్రముఠాను 2 ఆపరేషన్స్లో ఛేదించారు. మొదటి ఆపరేషన్లో పంజాబ్, ఢిల్లీకి చెందిన 6గురిని అరెస్ట్ చేశారు. రెండో ఆపరేషన్లో పంజాబ్లో మరో 5గురిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసుల విచారణలో నిందితులు కీలక విషయాలను వెల్లడించారు. ఆయుధాలు, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ ద్వారా వచ్చే డబ్బుతో తమను ఈ నిఘా వ్యవస్థలోకి తీసుకున్నారని నిందితులు పోలీసుల విచారణలో పేర్కొన్నారు. ఈ ముఠా ప్రధానంగా గూఢాచర్యం, ఆయుధాల అక్రమ రవాణా, సైనిక స్థావరాలపై రహస్య పరిశీలన వంటి కార్యకలాపాల్లో నిమగ్నమై ఉందని అధికారులు తెలిపారు. పంజాబ్లోని తరణ్కు చెందిన మన్ప్రీత్ సింగ్ అనే వ్యక్తి ఈ ముఠాలో ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఈయన పాక్ హ్యాండ్లర్లతో నేరుగా సంబంధాలు కొనసాగిస్తూ ఆయుధాల సరఫరా, కమ్యూనికేషన్ వ్యవస్థను సమన్వయం చేయడంలో ఇతను కీలక పాత్ర పోషిస్తున్నారు. గూఢాచార కార్యకలాపాల కోసం స్థానిక యువతను నియమించుకుంటున్నారు. నిందితుల్లో కొందరు ఆర్మీ కంటోన్మెంట్ల వద్ద రెక్కీ నిర్వహించడం, సరిహద్దు అవతల ఉన్న హ్యాండ్లర్లతో ఫోటోలు, వీడియోలను పంచుకోవడంలో ఈ ముఠా ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ క్రమంలో అన్మోల్ అనే నిందితుడు తన సహచరుడు సాహిల్ పలు ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసే బాధ్యత తీసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ మాడ్యూల్ భద్రతా స్థావరాలపై గ్రెనేడ్లతో దాడులు చేయాలని కూడా ప్రణాళికలు రచించినట్లు సమాచారం. ఈ అరెస్టులతో పెద్ద ఉగ్రదాడిని ముందుగానే అడ్డుకున్నామని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో గతంలో అమర్చిన సీసీ కెమెరాల్లో చాలా భాగాన్ని తొలగించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.
జాతీయ భద్రతకు ముప్పు ఉండే అవకాశాలు ఉన్నాయని భావిస్తూ ఈ చర్యలు చేపడుతున్నారు. ఈ ప్రక్రియను ప్రజా పనుల శాఖ మంత్రి పర్వేజ్ సాహిబ్ సింగ్ ప్రారంభించారు. దశల వారీగా కెమెరాలను తొలగించి వాటి స్థానంలో సురక్షితమైన వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీలో 2 దశల్లో మొత్తం 2 లక్షలకు పైగా సీసీ కెమెరాలు అమర్చారు. మొదటి దశలో అమర్చిన కెమెరాలు చైనా కంపెనీ హైక్విజన్ కు చెందినవిగా ఉన్నాయి. ఈ కంపెనీ కెమెరాలపై ప్రపంచవ్యాప్తంగా భద్రత సంబంధిత ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సున్నితమైన సమాచారాన్ని ఇతర దేశాలకు చేరే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఈ కెమెరాలను తొలగించి వాటి స్థానంలో స్వదేశీ లేదా భద్రతా ప్రమాణాలు ఉన్న పరికరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. గత నెల ఉత్తరప్రదేశ్ గజియాబాద్లోని భోవాపూర్లో కొందరు యువకులు రైల్వే స్టేషన్లు, సైనిక స్థావరాలపై ఫోటోలు, వీడియోలు తీసి విదేశాలకు పంపుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు జరిపిన తొలి దాడుల్లో 6 నిందితులను, 5 పురుషులు, 1 మహిళను అరెస్ట్ చేశారు. ఆరా తీస్తే కీలక విషయాలు బయటపడ్డాయి. వీరి కెమెరాల్లో సైన్యానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు, లొకేషన్ ట్యాగులు, ఇన్స్టలేషన్లతో నిండిన గ్యాలరీలు దొరికాయి. వీరు సోషల్ మీడియా యాప్స్ ద్వారా పాకిస్తాన్లోని వ్యక్తులకు ఫోటోలు, సమాచారం చేరవేస్తున్నారని తేలింది. అరెస్టైన నిందితులలో 4 గతంలో జమ్మూ కశ్మీర్లోని పుల్వామాకు వెళ్లి సున్నితమైన నిఘా సమాచారాన్ని పాకిస్తాన్కు పంపారు. వీరు ఒక్క పనికి 5,000 నుండి 20,000 వరకు చెల్లింపులు అందుకున్నట్లు తేలింది. ఈ విషయాలు పోలీసులను, భద్రతా అధికారులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి.